కొంతమంది మనుషులు ఏదో ఒక అవసరం చేత కొంతమంది జీవితంలోకి చేరి అవసరం తీరాక మోసం చేసి వెళ్ళిపోతుంటారు. ఇంకొంతమంది చెప్పుకోలేని కారణాల వల్ల వాళ్ళని వదిలేసి వెళ్ళిపోతుంటారు. ఆ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో ఈ బాధను తట్టుకోలేక సూసైడ్ చేసి చచ్చిపోవాలని చూస్తారు. అంటే చచ్చిపోవడం అంత ఈజీ అనుకున్నారా? ఒకసారి మీరు ఎలా స్టార్ట్ అయ్యారో గుర్తెచ్చుకోండి. ఎన్నో నొప్పులు ఇచ్చి కన్న తల్లి ఓ పక్కన, మిమ్మల్ని బాధ్యతగా పెంచే తండ్రి ఓ పక్కన, మీకు ఏ హాని జరగకుండా ప్రొటెక్షన్ చేస్తూ పెంచారు. అలాగే మీరు ఎదుగుతున్నప్పుడు అక్క చెల్లెలు తమ్ముళ్ళు నిన్ను ఆడిస్తూ పెంచారు. అలాగే కొంతకాలం వచ్చాక ఫ్రెండ్స్ చుట్టాలు వీళ్ళందరూ కలిపి నీతో జీవితాన్ని సంతోషంగా గడుపుతున్నారు, నువ్వు కావాలనుకుంటున్నారు. కానీ మీరు మాత్రం నెలకో లేకపోతే సంవత్సరానికో పరిచయమైన ప్రేమ కోసమో లేకపోతే ఇంకే దేనికోసమో వాళ్ళు మోసం చేసి వెళ్ళిపోయారని వాళ్ళ కోసం చచ్చిపోవాలనుకుంటున్నారు. ఇది కరెక్టా మీకు? ఇంతకాల జీవితంలో వీళ్ళందరూ కాదని అతను ఒక్కడే మీకు ఎక్కువైపోయాడా? మరణం అనే ఆలోచన పక్కన పెట్టి మీరు ముందుకెళ్తే అసలు మీ జీవితం ఎలాగుంటో తెలుసా? ఒక రివెంజ్ లాగా ఉండొచ్చు. ఎవరు ఏ కారణం చేత మిమ్మల్ని వదిలేశారో ఆ కారణాన్ని మీరు దానికి డబుల్ రెక్టులుగా సాధించి ఇదిరా నేనంటే అనుకునేలాగా ఉండొచ్చు. లేదా ఏ తక్కువ చేసి నిన్ను పక్కెళ్ళిపోయారో, అరే నువ్వు నన్ను వదిలేసినా నేను బతకగలరా అని చూపించేలా రివెంజ్లా ఎదగగలగొచ్చు. అది వదిలేసి పిరికొల్లాగా చచ్చిపోతాను, నా జీవితం ఇక్కడ ఆపేసుకుంటాను అనుకుంటే ఇంకెలాగా? ఎంతమంది ఉన్నారు నీ వెనకాల, తల్లి తండ్రి అన్న చెల్లి తమ్ముడు చుట్టాలు ఫ్రెండ్స్ వీళ్ళందరూ వదిలేసి అతను ఒక్కరి కోసం చనిపోవడం కరెక్టా? ఆలోచించు. ఒక్క పెయిన్ నువ్వు భరించి ముందుకెళ్ళినప్పుడు నువ్వు ఊహించలేని సక్సెస్ నీ జీవితంలోకి వస్తుంది. కాకపోతే నువ్వు నిలబడాలి. నా మాట నీకు ఉపయోగపడితే ఖచ్చితంగా నువ్వు నిలబడాలి.